ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నగరంలోని 33, 37 డివిజన్లో పర్యటించారు. సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అదే సమయంలో మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ముందుగా 33 డివిజన్లో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కొంతమంది తమకు సామాజిక భద్రతా పెన్షన్లు రావటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎందుకు రావటం లేదంటూ సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీని ప్రశ్నించారు. పింఛన్లు రాకపోవడానికి గల కారణాలు తెలియజేశారు. అర్హులైన వారందరికీ పింఛన్లు వచ్చేలా చూడాలంటూ ఆదేశించారు. కొంతమంది తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వేడుకోగా త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చారు. తాగునీరు సరిగా రావటం లేదని, పారిశుద్ధ్యం సరిగా చేపట్టడం లేదంటూ కొంతమంది ఎమ్మెల్యే దామచర్ల దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ ఆదేశించారు. మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు జయంతి సందర్భంగా 33 డివిజన్ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కట్ చేశారు. అక్కడి పోలేరమ్మ గుడిలో దామచర్ల ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 37 డివిజన్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అడుగుపెట్టగానే అక్కడ మహిళలు ఆరతులతో స్వాగతం పలికారు. డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీనగర్ 5వ లైన్లో నివసించే ప్రజలు విద్యుత్ తీగలు కిందగా ఉన్నాయని, విద్యుత్ స్తంభాలు ఎత్తు పెంచాలంటూ కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే విద్యుత్ స్తంభాలు మార్చాలంటూ విద్యుత్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గాంధీనగర్లోని కొంతమంది తమ ప్రాంతాల్లో కాలువలు సరిగా తీయటం లేదని చెప్పారు. తాగునీరు కూడా సరిగా రావటం లేదని చెప్పడంతో వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగరాధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు ఎక్కల తులసిరావు, శివపురం వెంకట్రావు, ఒంగోలు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు నిర్మానూరి పావని, 33వ డివిజన్ అధ్యక్షుడు నల్లూరి రవి, 37వ డివిజన్ అధ్యక్షులు మేడికొండ మోహన్ రావు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.